తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ జీకి, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నకి, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్కి అన్నకి, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదియాష్కి అన్నకి, అట్లనే స్టేజ్ మీద ఉన్న సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, మా మీడియా మిత్రులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం నాకు మస్తు గర్వంగా ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం ఒక్కొక్కరం ఎట్లా పోరాడినామో, అప్పుడు కూడా నేను మీడియాలోనే ఉండే V6లా, తెలంగాణ యాస భాష మనం కూడా చీనా పాడికే మాట్లాడదామన్న ఉద్దేశంతో నేను షో చేశాను. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయినానో, ఇవాళ కాంగ్రెస్ కుటుంబంలో జాయిన్ అవుతున్నప్పుడు కూడా అదే గర్వంగా ఫీల్ అవుతున్నాను. మదన్న చెప్పినట్టు, రేవంత్ అన్న చెప్పినట్టు కొన్ని అంశాలు అంటుంటే రక్తము ఉడుకుతున్నది. మన యువత ఎంతమంది ఉన్నారో ఒక్కసారి యాద్ చేసుకుందాం. మన యూనివర్సిటీలో ఏమైంది? ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళ ఆత్మలు శాంతిస్తలేవు. మళ్ళా కాంగ్రెస్ని తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం చేసినాకనే వాళ్ళ ఆత్మలందరూ చల్లబడుతుంది, మళ్ళా తెలంగాణ గడ్డ మీద పుడతారు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం రావాలి. మళ్ళా ఇందిరమ్మ చేసిన పథకాలే కానీ అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాల వారికి, విద్యార్థులకి, ఆడపిల్లలకి, ఆడోళ్ళకి ఎంత సేవ చేసిందో మళ్ళా ఆ ప్రభుత్వం రావాలని గట్టిగా ఆమె ఆశయంతో, మన లీడర్ల సహకారంతో మన యువత అందరం కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెచ్చుకుందాము. ఈ ఎన్నికలలో గెలిచి ఒక్కొక్కరికి చెంప దెబ్బ కొట్టినట్టు చూపిద్దాం. జై కాంగ్రెస్, జై ఇందిరమ్మ, జై సోనియా, జై రాహుల్ గాంధీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.